హాయ్ ఫ్రెండ్స్, చూశారు కదా ఆవులు. ఒకప్పుడు మనిషి బతకడానికి ఉన్న ఒకే ఒక్క ఆదాయ వనరు ఇదే. నాకు తెలిసినంత వరకు మన బిఫోర్ జనరేషన్ మొత్తం పశువుల మీద ఆధారపడి బతికారు అందరూ కూడా. అలాంటి పశువులు ఇప్పుడు కనుమరుగైపోయి పరిస్థితికి వచ్చాయి. దానికి కారణం మన జనరేషన్లో ఉన్న వాళ్ళు కష్టపడలేని గుణం కావచ్చు, లేదా పెరిగిన టెక్నాలజీ అయినా కావచ్చు. మొత్తానికి మన జీవితంలో భాగమైనట్లు మనమే దూరం చేసుకునే పరిస్థితులకు వచ్చాము. అలా ఉంది ఇప్పుడు ప్రపంచం. అసలు పాలు అనేది లేకపోతే మనిషి జీవనమే కొనసాగదు, ముందుకి రోజు అనేది గడవదు అసలు. అలాంటిది ఈరోజు ఇలా ఉన్నాయి పరిస్థితులు. ఇక వీడున్నాడు ఆ బొడ్డోడు. ఈ బొడ్డోడు పుట్టి ఇప్పుడు 3 days అయింది కరెక్ట్గానే. అంతే. ఇప్పుడు నేను తీసుకెళ్ళి నీటిలో వేసేసినా సరే ఈ స్విమ్మింగ్ ఈజీగా చేసుకొని వచ్చేస్తాడు. దేవుడు ఉన్నాడు అనడానికి ఇదే మెయిన్ నిదర్శనం. ఎవరు ఏమి నేర్పించకపోయినా సరే పశువులు పుట్టినప్పటి నుంచి వాటికి అవి నేర్చుకోగలవు. అలా నేర్పించింది భగవంతుడు ఒక్కడే. అందుకే దేవుడే గొప్ప.